లోనివి కొన్ని చేదని తెలియజేసి గతం స్మరణ చేసి వేళ నీవు బతుకంతా బాధలమయమేమియు కాదని చెబుతూ మధుర స్మృతుల మదిల నింపవు నగలవ ఉగాది ఉగాది మూడు భార్య జీవితాల మూలమును తెలుసుకొని క్షణం క్షణం బతుకులోని క్షణికత్వంబును తెలిపి అంతరంగమందు ఉన్న ఆవేదనలను కాంచి అణగారిన ఆశల చిగురింపజేయుగాది ఉగాది ఈ కాలగమనంలో ఏమిటి నీ పరమావధి ఉగాది. ఉగాదులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మరొక ఉగాది వచ్చిన సందర్భంగా అదే పరాభవ ఉగాది పర్వదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఉగాది సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రాజశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా యూటీఎఫ్ బాధ్యులు రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా పెరుమాళ వెంకటేశ్వర గారు, పెద్దలు మేరెడ్డి యాగిరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా చొల్లెడ్డి ప్రభాకర్ సార్, పెద్దలు బైరెడ్డి కృష్ణారెడ్డి సార్, చెక్కోన గారు, వేదిక ముందు ఉన్నటువంటి చాలా మంది సాహితీ పెద్దలు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, కవులు, యువ రచయితలు, యూటీఎఫ్ సభ్యులు అందరికీ పరాభవ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నల్గొండలో ఉగాది కవి సమ్మేళన ఓన్ చేసుకున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది యూటీఎఫ్ తెలంగాణ. ఒకప్పుడు కవి సమ్మేళనం అంటే సాంప్రదాయబద్ధంగా పంచాంగ శ్రవణం, అలా కవితా పఠనం అయ్యేటువంటి ఆ విధానం నుండి ఇవాళ సామాజిక కవి సమ్మేళనం ఇటువైపుగా కవులందరినీ మళ్లించినటువంటి ఘనత ఎవరికి దక్కుతుందంటే యూటీఎఫ్ వారికే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ, బహుశా నేను రాష్ట్రంలో ఏ జిల్లా శాఖ కూడా, ఏ యూటీఎఫ్ జిల్లా శాఖ కూడా ఇంత అద్భుతంగా ఇలాంటి ఒక సామాజిక బాధ్యత కలిగి ఇలాంటి కవి సమ్మేళనాలు, ఇలాంటి కార్యక్రమాలు మరి నిర్వహిస్తున్నాయని మాత్రం నేను అనుకోను. ఇంత గొప్పగా జిల్లా శాఖ నిర్వహిస్తున్నాం అనేది చాలా గొప్ప విషయం. జిల్లా బాధ్యులకు, అదేవిధంగా రాష్ట్ర బాధ్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పరాభవం అంటే చాలా మంది భయపడతారు, పరాభవం కలిగించేది అని. అది ప్రతి సంవత్సరానికి కూడా అది సంస్కృత శబ్దాలు అవి, దానికి ఒక అద్భుతమైన అర్థం ఉంటుంది. పర అంటే పరాశక్తి, ఒక ఉన్నతమైనటువంటి మహత్తరమైన శక్తి అని అర్థం. అంటే పరాశక్తి అనగానే చిత్రకారుడు చేసే ఒక నిరాకారమైనటువంటి నిర్గుణమైనటువంటి ఒక శక్తికి దాన్ని సాకారం చేయడం కోసం ఒక బొమ్మ తీస్తాడు. ఆ బొమ్మను ఆరాధించేటువంటి వారు సాంప్రదాయవాదులు. ఆ చైతన్యం, ఆ శక్తి అంతటా ఉన్నది అని చెప్పినటువంటి వారే, చెప్పేటువంటి వారే ఎవరంటే సామాజికవాదులు, వారే అభ్యుదయవాదులు. కానీ ఆ విశ్వ చైతన్యం అనేది అంతటా ఉన్నది. అలాంటి విశ్వ చైతన్యాన్ని కలిగి ఒక మహోన్నతమైన శక్తిగా, మహోన్నతమైన వ్యక్తిగా భవ అంటే ఉండు, ఎదుగు, నువ్వే ఒక అద్భుతమైన శక్తివి, నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని ఒక చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరమాత్మ అందులో ఉంది. అదే పరాభవ. పర అంటే ఉన్నతమైన శక్తిగా, భవ అంటే ఉండుము అని. అంటే గొప్ప మానవునిగా, గొప్ప మనిషిగా ఎదుగుము అని ఒక అద్భుతమైనటువంటి పరమాత్మాన్ని కలిగినటువంటి పరాభవ నామ సంవత్సరం ఏదైతే ఉందో అందరికీ మంచి విజయాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికి కూడా పరాభవం కలగకుండా ఉండాలని, ఎవరికి పరాభవం కలగాలంటే దుష్టులకు పరాభవం కలగాలి, అదేవిధంగా ఉగ్రవాదం పరాభవం కలగాలి, అదేవిధంగా యుద్ధోన్మానులకు పరాభవం కలగాలి. ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నాయో వారికి ఆ అసాంఘిక శక్తులకు పరాభవం కలగాలని
అదేవిధంగా సంఘ వ్యతిరేక శక్తులకు పరాభం కలగాలని సందర్భంగా కోరుకుంటూ నా కవిత వినిపిస్తారు. ఇలా చాలా మంది కొన్నాను కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా యుద్ధం సదా నిషిద్ధమే. యుద్ధం అంటేనే మనిషికి అనుకుదానుగా నిలిచుకున్న మరణ శాసనం. పండు వెన్నెల జీవితాలని విధ్వంసం కావించడానికి పన్నిన కుటిల పన్నాగం. భవిష్యత్ జీవన రేఖను చిత్రం చేసే మృత్యుదేవత లంకన విన్యాసం. యుద్ధం పరమగమ్యం విజయాన్ని ఆలింగనం చేసుకోవడం కానే కాదు, వినాశనాన్ని ఆవాహన చేసుకోవడం, మరణ మృదంగనాదాన్ని పరిమించడం. పసిగోనలు ముసలి వాళ్ళు స్త్రీలు అనే జాతి అసలే ఉండదు. వేలాది ఆశల్ని చిగురింపజేయడం యుద్ధం ఖాతాలో ఉండనే ఉండదు. వేలాది ఆశల్ని చిగురింపజేయడం యుద్ధం ఖాతాలో ఉండనే ఉండదు. యుద్ధం ఓ ఉన్మాదం, యుద్ధం ఓ పైశాచిక ఆనందం, యుద్ధం ఓ వ్యాపారమయం, యుద్ధం ఓ రక్తసిక్తమయ వితావహ దృశ్యం. యుద్ధానికి సన్నద్ధం కావడం అంటే ప్రశాంత జీవన సాగరాన్ని అల్లకల్లోలం చేయడానికి పూనుకోవడమే. యుద్ధానికి సన్నద్ధం కావడం అంటే ప్రశాంత జీవన సాగరాన్ని అల్లకల్లోలం చేయడానికి పూనుకోవడమే. సుందర నందన వనాన్ని ప్రేతభూమిగా మార్చేయడమే. బుద్ధున్నవాడు ఎవరు యుద్ధాన్ని కోరుకోడు. యుద్ధం జయాన్ని అందించినంత మాత్రాన హీరో కానే కాదు. యుద్ధం జయాన్ని అందించినంత మాత్రాన హీరో కానే కాదు. పచ్చని జీవితాలని బుగిపాలు చేసిన వినాశకారి మాత్రమే. ఎన్ని భూసినవుల పసిపాపల సుందర వదనాలు యుద్ధ మహమ్మారికి బలవుతున్నాయో, ఎందరి కనుగుట్ల అద్దాలలో ప్రతిబింబించే ఆశావహ జీవితాలు అదృశ్యమవుతున్నాయో లెక్కేలేదు. ఎందరి కనుగుట్ల అద్దాలలో ప్రతిబింబించే ఆశావహ జీవితాలు అదృశ్యమవుతున్నాయో లెక్కేలేదు. జగమంతా శాంతి సుమారు వెలివేయాలంటే, కోట్లాది ప్రాణదీపాలు ఆరిపోకుండా ఉండాలంటే యుద్ధం సదా నిషిద్ధమే కావాలి. జగమంతా శాంతి సుమారు వెలివేయాలంటే, కోట్లాది ప్రాణదీపాలు ఆరిపోకుండా ఉండాలంటే యుద్ధం సదా నిషిద్ధమే కావాలి. ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ యూటీఎఫ్ తో పాటు తెలంగాణ సాహితీ కూడా ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొనడం చాలా సంతోషం. వాళ్ళ తెలంగాణ సాహితీ కూడా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఇవాళ యువన చైతన్యం, ముఖ్యంగా విద్యార్థులు కూడా సాహిత్యం వైపు మళ్లించేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలు ఇవాళ తెలంగాణ సాహితీ ఉమ్మడి నల్గొండ జిల్లా శాఖ చేస్తుండడం అనేది చాలా గొప్ప విషయం. ఆ సంస్థ అధ్యక్షుడైనటువంటి కుకులాల గోవర్ధన్ గారు వారు రిటైర్ అయినప్పటికీ కూడా ఇవాళ నిరంతరం ఏదో ఒక పని, ఏదో ఒక కార్యక్రమం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో వారు కథలతో మనందరినీ కదిలిస్తూ అందులో భాగస్వామ్యం చేసినటువంటి కుకులాల గోవర్ధన్ గారికి, అదేవిధంగా తమ్ముడు అసేన గారికి, తెలంగాణ సాహితీ సంస్థ బాధ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.